శాస్త్రంలో ఎదుగుతున్న మనిషిని ఈరోజు ప్రపంచం చూస్తూ, ప్రపంచ మానవాళి చూస్తూ దేనికి పెద్దపీట వేస్తుంది అన్న మాట చూడగలిగితే, పిల్లలు మొదలుకొని పిల్లల్ని కన్నా పెంచుతున్న తల్లిదండ్రులు కూడా ఎటుపక్కకు మొగ్గు చూపుతున్నారు అంటే ఆ శాస్త్రం వైపు మొగ్గు చూపుతున్నారు, మనిషి అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఏది సులభంగా మనిషి నమ్ముతాడంటే దేవుని వాక్యం కన్నా మనిషి చేసిన రూపొందించిన వాటిని చాలా సునాయాసంగా నమ్మేస్తాడు. బస్సు ఉంది మన ఎదురుగా, ప్రయాణం చేస్తుంది. బస్సు ఎక్కి ట్రావెల్ చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు తయారు చేస్తుంది బస్సు? ఎవరు తయారు చేస్తారు? మనిషేనా? మనిషి తయారు చేసిన బస్సు మీద మనకి ఎంత నమ్మకం అండి? ఆలోచిస్తామా? ఇది ఏమైనా అయిపోతుందా అని ఆలోచిస్తామా? ఆలోచించాం, ఎక్కేస్తాం కదండి. మనిషి తయారు చేసిన బస్సు వాడు ఎలా తయారు చేసాడో నీకు తెలియదు, కానీ ఆ తయారు చేసిన దాని మీద నువ్వు ప్రయాణం చేయడానికి విశ్వాసంతో ఎక్కేస్తున్నావు. మరి అంతే విశ్వాసము దేవుని కార్యాల పట్ల నీకుందా? అది ప్రశ్న. మరి విశ్వాసంతో బస్సు ఎక్కుతున్నావు కదా, అది దేని మీద ఆధారపడింది ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? వేటి మీద ఆధారపడి ఒక బస్సు ప్రయాణిస్తుందో మీకు తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 పిన్స్ మీద బస్సు ఆధారపడి వెళ్తుంది. 8 పిన్స్, 8 అంతే, 8 పిన్స్ మీద ఆధారపడి వెళ్తుంది. బస్సు ఇలా తిరగబడింది అనుకోండి, పైదంతా బయటకు వచ్చేస్తుంది, కింద ఉండిపోద్ది, పైదనే ఉండిపోద్ది. ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ అయినా చూడండి, వీల్స్ ఒక పక్క ఉంటాయి, బాడీ ఒక పక్క ఉంటుంది, అవునా? అంటే ఎలా ఉన్నదంటే రైలు బండి కానీ బస్సు కానీ ఒక ఫ్రేమ్ మీద ఆ బాడీ కూర్చోబెట్టబడుతుంది. అదే బాడీ 4 పిన్స్ తో కనెక్ట్ చేయబడుతుంది. దాని మీద నువ్వు ట్రావెల్ చేస్తున్నావు. మనిషి చేసిన దాని మీద మనిషికి ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసంతో దాన్ని ఎక్కిపోతున్నాడు అని ఆలోచిస్తే, అదే విశ్వాసాన్ని దేవుని కార్యాల పట్ల నీకుందా అన్న విషయాన్ని ఈరోజు అర్థం చేసుకుంటాం. ఓ బ్రిడ్జ్ కట్టగానే మనిషి ఎంతో జ్ఞానవంతుడు, బ్రిడ్జిని కట్టేశాడు అని మాట్లాడతాం. మంచి భూకంపం రానియండి, ఉంటుందా బ్రిడ్జ్? ఉంటుందండి. అది ఇలా తిరగబడితే మొత్తం ఆధారంతో కోల్పోద్ది బ్రిడ్జ్. కానీ దేవుడు కార్యాన్ని చేసాడు. ఒక భూమిని చూడండి, ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఒక్కొక్కసారి మనం ఏమవుతున్నాం అంటే భూమికి క్రింద భాగానికి వెళ్ళిపోతున్నాం. పడిపోయింది ఏమైనా పడిపోయిందా? మరి దీన్ని ఎప్పుడు ఎందుకు ఆలోచించం మనం? ఇది ఎవరు చేశారు? ఇది దేవుడు చేసిన కార్యము. ఏంటి, భూమి తలక్రిందులు అవుతున్నప్పటికీ మనం పడిపోకుండా ఉన్నాం. అదే బస్సు తలక్రిందులు అయితే విశ్వసించి ఎక్కావు కదా, ఎక్కిన బస్సు తలక్రిందులు అయితే ఉంటుందా? పడిపోయి ఉండని దాని మీద నీకున్నంత విశ్వాసం దేని మీద లేదు అని ఆలోచిస్తే దేవుని కార్యాల పట్ల నీకు లేదు అన్న విషయం అర్థమవుతుంది అండి. భూమి తలక్రిందులు అవుతుందా లేదా? సూర్యుడు ఒక పగలు పైన ఉంటున్నాడు, సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్తున్నాం, సూర్యుడు వెళ్ళట్లేదు. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్తున్నాం అంటే తలక్రిందులు అవుతున్నాం. తలక్రిందులు అయినప్పటికీ మనం ఏమైనా పడిపోతున్నావా? ఏంటండి ఆ జ్ఞానం? కానీ పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే శాస్త్రానికి అట్రాక్ట్ అవుతున్నారు, సైన్స్ కి. నా పిల్లాడు సైన్స్ కి అట్రాక్ట్ అవుతున్నాడు తల్లిదండ్రులు దృష్టించి, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, వాడిని అందులోకి ప్రోత్సహిస్తారు కదండి. ఈరోజు అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయమంటున్నారు? చర్చికి రమ్మంటున్నారా, స్కూల్కి వెళ్ళమంటున్నారా? చర్చి కన్నా ఎక్కువ ప్రాధాన్యత దేనికంటే స్కూల్. ఎగ్జామ్స్ మిస్ అవ్వకూడదు, క్లాసులు మిస్ అవ్వకూడదు, ప్రార్థన మిస్ అయినా పర్వాలేదు కానీ నీ క్లాసెస్ మిస్ అవ్వకూడదు. అంటే
పిల్లలు కానీ, పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు కానీ దేనిని నమ్ముతున్నారు అన్న విషయం చూడగలిగితే దేవుని కన్నా, దేవుని మాటల కన్నా ఎక్కువగా శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఈ శాస్త్రంలో ఏముందో మీకు తెలుసా? ఈ శాస్త్రంలో ఏముందో మీకు తెలుసా? ఈ శాస్త్రంలో లేనిది దేవుని దగ్గర ఏముందో మీకు తెలుసా? నిజంగా అది అర్థమైతే గనక మీరు దేనిని ఎక్కువగా విశ్వసిస్తారంటే దేవుణ్ణి ఎక్కువగా విశ్వసిస్తారు. ఈరోజు ఈ శాస్త్రం అనేది దేనిని బట్టి మనిషి నేర్చుకున్నాడు అన్న విషయం చూడగలిగితే తన ముందున్న వాటిని పరిశీలించడము ద్వారా నేర్చుకున్నాడు. ఏ శాస్త్రం కానీ అనండి, ప్రతి శాస్త్రంలో మనిషి రాణిస్తున్నాడు అంటే దానికి మూలమైనది ఏంటో తెలుసా? తన ముందున్న ప్రకృతి. కనుక ప్రకృతి నుండి జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనిషి ఒక క్రమాన్ని నేర్చుకున్నవాడు దానికి ఒక సూత్రాన్ని పెట్టి అది మన పిల్లలకి బోధిస్తున్నాడు. అదే సూత్రాన్ని పట్టుకొని ఈరోజు ముందుకి వెళ్తున్నాడు. అంటే వాడంటూ నేర్చుకోవడానికి వాడికంటే ముందు ఏమున్నది అన్న విషయం చూడగలిగితే సృష్టి ఉన్నది అన్న విషయం అర్థమైతే ఆ సృష్టి నుండి ఈ రోజు పాఠాలు నేర్చుకుంటున్నాడు. అంటే సృష్టి ఎంత జ్ఞానంతో చేయబడింది అర్థమవుతుందా? సృష్టి ఎంత జ్ఞానంతో చేయబడిందో ఒకసారి ఆలోచించండి. సృష్టి ఎంత జ్ఞానంతో చేయబడింది, అంత జ్ఞానం ఉన్నది కనుకనే దాని నుండి మనిషి జ్ఞానాన్ని సముపార్జన చేస్తున్నాడు. ఇలా సంపార్జన చేసిన వ్యక్తి చివరికి ఈ సృష్టి ఎలా కలిగిందో అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేందండి? సృష్టి నుండి జ్ఞానాన్ని నేర్చుకున్న మనిషి అదే సృష్టి ఎలా కలిగిందో అన్న విషయాన్ని తన జ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు చెప్పగలుగుతారండి? సృష్టి మన అందరికంటే ముందు ఉందా, మన తర్వాత వచ్చిందా? మన అందరికంటే ముందు ఉంది కదా. మరి ముందున్న దానికోసం చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? మనకంటే ముందు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలి, అంతే కదా. మనకంటే ముందు ఇప్పుడు నాకు అనేక విషయాలు తెలియవు, కానీ నా అక్కకి నాకన్నా ముందు పుట్టింది గనక, నాకన్నా ఎక్కువ వయసు ఉంది గనక, అనుభవం ఉంది గనక అనేకమైన విషయాలు మా అక్క బోధించగలదు. అక్క నా కోసం చెప్పగలుగుతుందేమో కానీ నేను అక్క కోసం చెప్పగలుగుతానా? అంటే ముందు పుట్టినవాడు తర్వాత పుట్టినవాడి విషయం చెప్పగలుగుతాడేమో కానీ తర్వాత పుట్టినవాడు ముందు పుట్టినవాడి విషయం చెప్పగలుగుతాడా? లేదు కదా. మరి ఈరోజు మనిషి దేనికి తొందరపడుతున్నాడు అనే విషయం చేయగలిగితే దేని నుండి అయితే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడో వాడికంట ముందు ఏదైతే దేవుడు సృష్టిని చేశాడో ఆ సృష్టి నుండి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. అదే జ్ఞానంతో ఈ సృష్టి ఎలా చేయబడిందో అన్న విషయాన్ని చెప్పడానికి తాపత్రయపడుతున్నాడు. అందుకే ఎలా కలిగింది సృష్టి, ఎలా కలిగింది అంటున్నాడు? బిగ్ బ్యాంగ్ వల్ల కలిగింది అంటున్నాడు. పెద్ద ప్రేలుడు సంభవించడం ద్వారా ఏం కలిగిందంట? ఈ సృష్టి, మనం నివసిస్తున్న ఈ సృష్టి కలిగింది అన్న విషయము చెబుతున్నాడు. అంటే పెద్ద పేలుడు వల్ల ఏమైనా జరుగుతుందా? పెద్ద పేలుడు సంభవించిన తర్వాత ఎలా ఉంటుందో అనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి మన జీవితాల్లో ఉందండి. అమెరికా జపాన్ మీద బాంబు వేసింది కదా, హిరోషిమా నాగాసాకి మీద. ఇప్పుడు పెద్ద పేలుడు వల్ల సృష్టి ఆవిర్భవించింది అని చెబుతున్నప్పుడు ఆ పెద్ద సౌండ్ చేయడం వల్ల ఈ సృష్టి వచ్చిందంట. ఇటొక ముద్ద అటొక ముద్ద వెళ్ళిపోయింది, అన్ని క్రమంలో తిరిగేస్తున్నాయి. పెద్ద పేలుడు సంభవించింది. ఆ సంభవించడం ద్వారా గ్రహాలు గాని నక్షత్రాలు గాని ఏర్పడ్డాయి. అవి వచ్చి క్రమంగా తిరగడం స్టార్ట్ చేసేయంట. నిజానికి ఒకసారి ఆలోచించి, పెద్ద పేలుడు మన మధ్యనే జరిగింది. అంటే మంచి ఆకారాన్ని నిరూపించిందా, ఉన్న ఆకారాన్ని లేకుండా చేసిందా? ఆ అణుబాంబు పెద్ద పేలుడుని సృష్టించింది. పెద్ద పేలుడును ఏం చేసిందంటే ఆకారాన్ని నిరాకారముగా చేసింది. ఏం చేసిందండి? ఉన్న ఆకారాన్ని ఏం చేసింది? నిరాకారముగా చేసింది. అంటే పెద్ద పేలుడు రాజీవ్ గాంధీ ఎదుటి కూడా జరిగింది. ఏమైంది? ఆకారం ఏమైంది? నిరాకారం అయింది. మరి మనిషి ఏమంటున్నాడు? తన జ్ఞానంతో ఏమనంటున్నాడు? పెద్ద పేలుడు సంభవించడం ద్వారా ఈ సృష్టి అనేది
ఉద్భవించిందన్న మాట మాట్లాడుతున్నాడు. ఇది మనిషికి అర్థమైన జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం నిజంగా ఎలాంటిది అన్న విషయాన్ని చూడగలిగితే, దేవుడు మనిషి ఆకారంలో ఉన్నదాన్ని నిరాకారం చేయగలుగుతాడేమో కానీ దేవుడు ఏం చేస్తాడో చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమునకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. సృజించిన వాడు ఏమని చెబుతున్నాడు అంటే, నిరాకారముగా ఉన్నది నివాసయోగ్యంగా మారింది అంటున్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు? ఆలోచిస్తున్నారా? మనిషి ఏమంటాడు? పెద్ద పేలుడు వల్ల సంభవించింది అన్నాడు. పెద్ద పేలుడు ఏం చేస్తుంది? ఆకారంలో ఉన్నది నిరాకారంగా చేసేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిరాకారముగా ఉండడానికి నేను సృజించలేదు, అది నివాస యోగ్యముగా ఉండడానికి నేను సృజించాను అన్నమాట మాట్లాడతాను. దేన్ని నమ్ముదామండి? దేన్ని నమ్ముదాం? మనిషి జ్ఞానాన్ని నమ్ముదామా, లేకపోతే దేవుడు చెప్పిన మాటను నమ్ముదామా? దేనికి మనిషి పెద్దపీట వేస్తున్నాడు? తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ దేనికి పెద్దపీట వేస్తారంటే శాస్త్రానికి. ఆ శాస్త్రంలో ఏముందో దేవుడు తన మాటల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన మాటల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 తన జ్ఞానం చేత లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకునేది. 1:21. చూడండి, దేవుడు ముందుగానే ఈ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే దేవుని జ్ఞానానుసారముగా, అంటే దేవుడికి ముందే తెలుసు ఏం జరుగుతుంది. నేను సృష్టిని కలిగించిన తర్వాత, ఈ సృష్టిలోనికి మనిషి వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తాడు అన్న విషయాన్ని దేవుడు ముందుగానే ఎరిగిన వాడుగా చెబుతున్నాడు. దేవుడి జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున. ఈ జ్ఞానాన్ని మనిషి ఎక్కడి నుండి సంపాదించాడు? ప్రకృతి నుండి అని మాట్లాడుకున్నాం. ప్రకృతిని పరిశీలించడం ద్వారా మనిషి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఈ జ్ఞానముతో అనేక అంచెలంచెలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మనిషి చేపట్టాడు కదండి. ఇప్పుడు ఈ జ్ఞానంలో ఏమి లేదంట. మనిషి తన జ్ఞానము చేత దేని పక్కకు తీసుకువెళ్ళాలి? తాను దేని నుండి అయితే నేర్చుకున్నాడో అది ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి తీసుకెళ్ళాలి కదండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి ఏముందో. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవు గనక వారు నిరుత్తరులే అన్నారు. సృష్టిని గనక మనం ఆలోచిస్తే, దేవుడు అంటున్నమాట, సృష్టిని గనక మనం ఆలోచిస్తే, సృష్టి కార్యాలను గనక మనం ఆలోచిస్తే ఎవరు అర్థం అవుతారట? దేవుడు అర్థం అవుతాడట. కానీ అదే సృష్టి నుండి మనిషి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఆ జ్ఞానంతో ఎవరిని మరుగుపరుస్తున్నాడట? దేవుని మరుగుపరుస్తున్నాడట. నువ్వు దేవుణ్ణి జ్ఞానం చేత మరుగుపరుస్తున్నావేమో గాని ఇంకొక కార్యాన్ని నేను జరిగించాను, ఆ కార్యం ద్వారా మరలా ఏం చేస్తున్నాడట? సువార్తను వెర్రితనము చేత
సువార్త అని వెర్రితనం చేత ఏముందండి? కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 22. యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. దానికన్నా పైన కదా ఇది 21. సువార్త ప్రకటనలు వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ 2 విషయాల్లో మనకు కనబడుతుంది. ఒకటి లోక జ్ఞానము దేవుణ్ణి మరుగుపరుస్తుందంట. ఇంకొకటి సువార్త ఏం చేస్తుంది? దేవుణ్ణి వెలుగులోనికి తీసుకొని వస్తుందంట. అది ఎలా కనబడుతుంది? సువార్త లోకానికి వెరితనంగా కనబడుతుందంట. మిగిలినవన్నీ ఎలా కనబడుతున్నాయి? లోకానికి జ్ఞానంగా కనబడుతుంది. కానీ సువార్త అనేది వెరితనంగా కనబడుతుందంట. కానీ వెర్రితనంలో నుండి నువ్వు ఏదైతే వెర్రి అనుకుంటున్నావో ఆ వెర్రితనంలో నుండి దేవుడు నిన్ను తన వైపుకు మళ్లించుకునే ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు. సిలువలో ఏముందండి? సిలువలో ఏముంది? సిలువలో ఏముంది? యేసుక్రీస్తు వారి మరణం ఉంది కదా. ఆ యేసుక్రీస్తు వారు దేనికి మూలము అని చూడగలిగితే ఆయన ద్వారా ఏం కలిగే అని చెప్తున్నాడు. ఆయన ద్వారా సమస్తమును కలిగింది కదండి. ఆయన ద్వారా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తు వారు సమస్తము కలిగించారు. ఆ సమస్తము కలిగించిన వాడు ఈ సమస్తములోనికి వచ్చాడు. వచ్చిన వాడు మనిషి కంటే గొప్ప జ్ఞానాన్ని చెప్పగలుగుతాడు? చెప్పలేడు? చెప్పండి. సృష్టిని చూసి మనిషి జ్ఞానాన్ని చెబుతున్నాడు. ఆ సృష్టిని చేసిన వాడే భూమి మీదకి వచ్చాడంటే ఇప్పుడు జ్ఞానాన్ని ఎవరు ఎక్కువగా చెప్పగలుగుతారు? పిల్లలు ఆలోచిస్తారా? ఆ జ్ఞానాన్ని ఎవరు ఎక్కువగా చెప్పగలుగుతారు? మ్యానుఫ్యాక్చరరా, చదువుకున్నాడా? దాన్ని చూసి చదువుకున్నాడు కాదు, దానిని తయారు చేసిన వాడు ఎక్కువ జ్ఞానాన్ని నీకు చెప్పగలుగుతాడు. అన్నప్పుడు ఆ యేసు ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన యేసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకో ఇది ఇలా చేశారు, ఇది ఇలా చేశాను, ఇది ఇలా చేశానని చెప్పాడా? దీని నుండి జ్ఞానం నేర్చుకోమని చెప్పాడా? కలుగు చేసిన వాడు సిలువనెక్కాడు, సిలువ మీద మరణించాడు. మరణించడం ద్వారా ఏం చూపెట్టాడంటే జ్ఞానాన్ని కాదురా మీరు చూడాల్సింది. ఏం చూడాలి? ప్రేమను. యాపిల్ పడగానే ఐజాక్ న్యూటన్ ఏం కనిపెట్టాడండి? గ్రావిటీని. బాగా చెప్పు. అది పైకి వెళ్ళిపోతే యాపిల్ కింద పడిగింది కనుక ఒక సూత్రం చెప్పాడు. అదే పైకి వెళ్ళిపోతే ఏ సూత్రం చెప్పుండేవాడు? పైకి వెళ్ళిపోయింది అనుకోండి దేవుడు అన్యాయస్తుడు అనేవాడు. పైకి వెళ్తే దేవుడు అన్యాయస్తుడు, కింద పడితే ఏమైంది? అది జ్ఞానం అయిపోయింది. కింద పడితే అది జ్ఞానం అయిపోయింది. అదే పైకి వెళ్తే ఆ ఆహారము అందకుండా చేస్తే ఎవరున్నారని చెప్తాడు? జ్ఞానం ఉందని చెప్తాడా? దేవుడు దూషిస్తాడా? అది పైకి వెళ్ళిపోతే దేవుని దూషించడం అవుతుంది. కింద పడితే అది ఏమైపోయింది? దేవుడు ప్రేమ అనేది చెప్పలేదు. ఏం చెప్పాడు? ఇది జ్ఞానము అని చెప్పాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? వాడు ఏది నేర్పిస్తే అది నేర్చుకున్నాం. అందులో ప్రేమ ఉన్నదని ఏ రోజైనా గ్రహించాం? అంటే కింద పడకుండా పైకి వెళ్ళిపోతే మీ ఆకలి తీరుదా? ఆలోచించండి. ఏ పదార్థమైనా కిందకి పడకుండా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు జీవించేవారు అసలు భూమి మీద? అంటే మొదట కింద పడుతుందనంటే నీ ఆకలిని తీర్చడానికి దేవుడు దాన్ని కింద పడేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కానీ దాని నుండి ఏమర్థం చేశాడు? ఏం తీశాడు? ప్రేమను మరిచాడు, జ్ఞానాన్ని తీసుకున్నాడు. అర్థమవుతుందా? కనుక మనిషి శాస్త్రం నేర్పుతున్నాడు, ఆ శాస్త్రంలో దేవుణ్ణి మరుగుపరుస్తున్నాడు. ఆ దేవునిలో ఏముందంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమనే మరుగు చేస్తున్నాడు. కానీ దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఆ కార్యం లోకం ఏమంటుంది? వెర్రి కార్యం అని అంటుంది. కానీ ఆ వెర్రి కార్యము ద్వారా ఏం చేస్తాడంటే దేవుడు అమితమైన ప్రేమను నీకు కనపరుస్తున్నాడు. అమితమైన ప్రేమను కనపరుస్తున్నాడు. ఈరోజు మనకి ఏం కావాలి చెప్పండి? జ్ఞానం కావాలా? ప్రేమ కావాలా? జ్ఞానం తిండి పెడుతుందా? ప్రేమ తిండి పెడుతుందా? ఏది చెప్పండి? జ్ఞానమా ప్రేమ? జ్ఞానం లేకుండా పశు పక్షాదులు బ్రతుకుతున్నాయా లేవా? జ్ఞానం లేకుండా పశు పక్షాదులు బ్రతుకుతున్నాయా లేదా? పోనీ ఈ రోజు మనం ఎంత ఎడ్యుకేట్ అయ్యాం? మన పూర్వీకులు ఎంత జ్ఞానం ఉందా? మన పూర్వీకులకు ఎంత జ్ఞానం ఉందా? వాళ్ళు బ్రతికారా? బతకలేదా? జ్ఞానం లేని జంతువులు బ్రతికి, జ్ఞానము లేని
మన పూర్వీకులు కూడా బ్రతికారు. అంటే వారు దేని వల్ల బ్రతికారు? జ్ఞానాన్ని బట్టి బ్రతికారా, ప్రేమను బట్టి బ్రతికారా? ఆలోచించండి. దేవుడి సృష్టి కార్యక్రమం వెనక నువ్వు జ్ఞానాన్ని వెతుకుతున్నావేమో గాని ఆయన ఈ సృష్టిని చేసిన సృష్టి కార్యక్రమం వెనక నన్ను వెతకండి, నా ప్రేమను వెతకండి అని చెప్తున్నాడు. ఏది కావాలండి? దేవుడు నిన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు సృష్టి కార్యక్రమాన్ని చూస్తూ అర్థం చేసుకోవాలి. అది లోకం జ్ఞానం అని చెప్పి దేవుని ప్రేమను మరుగు చేస్తుంది. మరలా దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడుగో, సృష్టికర్తనే లోపలికి పంపించాడు. ఆయన ఈరోజు జ్ఞానం చెప్పట్లేదు, ఏం చెప్తున్నాడు? ప్రేమ ఎంత గొప్పదో అని ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠను సిలువ మీద చూపించి, ఇదిగో ఎంత గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని చూపించాడు. ఇప్పుడు మీ పిల్లల్ని ఇటుపక్క నడిపిస్తారు చెప్పండి. పిల్లలు మీరు ఎటుపక్క నడుస్తారో ఆలోచించండి. దేవుణ్ణి మరుగుపరుస్తున్న, దేవుని ప్రేమను మరుగుపరుస్తున్న శాస్త్రం వైపుకు మీరు మొగ్గు చూపుతారా? లేకపోతే దేవుని ప్రేమను కనపరిచి, దేవుని ప్రేమను, ఉన్నతమైన ప్రేమను కనపరిచి ఆ యేసు వైపుకు మీరు తలగుతారు అన్నది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. కనుక ఎన్ని ఉండండి జ్ఞానం, ఎంత జ్ఞానమైన ఉండండి, తల తీసి తలకాయ పెట్టే పరిస్థితికి మనిషి వెళ్ళిపోయాడు. కానీ ఎవరి తలకాయ తీస్తున్నాడో తెలుసా మీకు? మీలాంటి వాడిని ఒకడు రూపొందిస్తున్నాడు, మీలాంటి డూప్లికేట్ ను ఒకడు రూపొందిస్తున్నాడు. నువ్వు బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు, ఏం చేస్తాడంటే నువ్వు బతకాలి కదా, అయితే నీలాంటి ఒకడిని ఆడిని చంపి ఏం చేస్తున్నాడు? ఆడ తలకాయ తీసి నీకు ఇందులో ప్రేమ ఉందా, జ్ఞానం ఉందా? వాడి ఘనత కావాలి, వాడికి డబ్బు కావాలి, ఇందులో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఇద్దరు బ్రతికేవారు, ప్రేమ ఉంటే ఇద్దరు బ్రతికేవారు. కానీ ఒకడికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయడం అది ప్రేమ అనిపించుకోదు. ఏదైనా చూడండి, ఈరోజు కిడ్నీ ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం, హార్ట్ ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. మనకేం కావాలి? హార్ట్ ప్రాబ్లం ఉంది కనుక డబ్బులు ఇచ్చేస్తాను, హార్ట్ అరేంజ్ చేసండి. కానీ ఎక్కడ నుండి వస్తుంది హార్ట్? నిజంగా చచ్చిపోయిన శవం నుండి వస్తుందా, లేకపోతే చంపిన వాడి హార్ట్ తీసుకొని వచ్చి నీకు వేస్తున్నాడా? అది జ్ఞానం అనిపించుకుంటుందే కానీ అందులో ప్రేమ లేదు. ప్రియమైన వల్ల ఎంత ఎత్తుకు మీరు వెళ్ళండి శాస్త్రంలో, అంత ఎత్తులో మీకు మనిషి మరుగు చేసేదంటే ప్రేమ మరుగు చేస్తాడు. కేవలం జ్ఞానం కనబడుతుంది బయటికి. కానీ దేవుడు తన ప్రతి కార్యక్రమంలో కూడా జ్ఞానంతో ఈ సృష్టిని కలుగు చేసినా సరే జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్పట్లేదు దేవుడు. అందులో ఏం చూడమంటున్నాడు? ప్రేమను చూడమంటున్నాడు. అందుకే క్రీస్తు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఏమన్నాడు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు కలిగి ఉండండి, కలిగి ఉండండి. ఏది ముఖ్యం మనకి? జ్ఞానం మనకి ఆహారము పెట్టదు ప్రేమ వల్ల, ప్రేమ ఎదుటి వారికి ఆహారాన్ని పడుతుంది. నిజంగా దేవుడు జ్ఞానంతో గనక ఆలోచిస్తే గనక ఈ రోజు ఎవ్వరికి ఆహారం పెట్టకూడదు. దేవుడు నిజంగా జ్ఞానంతో ఆలోచిస్తే గనక ఈ రోజు ఎవ్వరికి ఆహారం పెట్టకూడదు. ఎందుకంటే జ్ఞానంతో ఆలోచిస్తే ప్రతి ఒక్కడి దగ్గర ఏముంది? ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కడు దేవుడికి వ్యతిరేకే, దేవుడికి వ్యతిరేకే గనక నిజంగా దేవుడు జ్ఞానాన్ని పెట్టి ఆలోచిస్తే మీ అందరికీ ఆహారాన్ని కట్ చేసేయాలి, ఆహారాన్ని కట్ చేసేయాలి. కానీ దేవుడు జ్ఞానంతో ఆలోచించట్లేదు, దేవుడు ప్రేమతో ఆలోచిస్తాడు. గనక కృతజ్ఞత కలిగిన వారికి, కృతజ్ఞత లేని వారికి, మంచి వారికి, చెడ్డవారికి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఆహారం ఇస్తాడంటే ఇక్కడ జ్ఞానం పనిచేసిందా, ప్రేమ పనిచేసిందా? ప్రేమ. ఒక మంచి ఎగ్జాంపుల్ తెలుసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఎరికో పట్టణం నుండి ఒక వ్యక్తి, యెరూషలేము నుండి ఎరికోకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అతని మీద దొంగలు దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు కొన ఊపిరితో పడి ఉంటాడు. కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఎలా ఉంటాడంటే శవంలో ఉంటాడు కదండి. వాడిని కదిలించాలి, వాడిని లేపాలి, వాడికి కొద్దిగా సపోర్ట్ ఇస్తే అప్పుడు వాడి ప్రాణం లేచి వస్తుంది. అంటే ఇప్పుడు పడిపోయిన వ్యక్తి ఎలా ఉన్నాడు? శవం లాగా పడి ఉన్నాడు. చదవండి. అతన్ని చూచి
ఎరుకు పైన సందర్భం చదవరా? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కోన ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఎందుకు యాజకుడు ప్రక్కగా పోయాడు? ఏ స్థితిలో పడి ఉన్నాడు? జ్ఞానంతో ఆలోచించాడు. నేను యాజకుడిని, నన్ను నేను అపవిత్ర పరుచుకోకూడదు. ఇప్పుడు ఏదో ఎదుటి శవాన్ని ముట్టుకుంటే నేను అపవిత్రుడిని అయిపోతాను, దేవాలయాలకి ప్రవేశించాడు. జ్ఞానం వర్కౌట్ అయింది కానీ ప్రేమ వర్కౌట్ అవ్వలేదు. మీకు ఇప్పుడు ఏం కావాలి? మీరే అదే పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ ఎడలు జ్ఞానంతో ఆలోచించాలనుకుంటారా, ప్రేమతో ఆలోచించాలనుకుంటారా? ఏది పనిచేస్తుంది? జ్ఞానమా ప్రేమ? జ్ఞానం పనిచేయదు, ప్రేమ పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఒకడు వచ్చాడు చూడండి. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. లేవీయుడు ఏమనుకున్నాడంటే వీడు నా వాడు కాదు. ఎవడు? ఇది ధర్మశాస్త్రాన్ని రాసేవాడు, దేవాలయం ఎదుట పనిచేసేవాడు. ఈ లేవీయుడు యాజకుడు ఆల్రెడీ గుడిలోనే పనిచేస్తాడు కనుక తను అపవిత్రపరుచుకోకూడదని వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా అదే గుడి దగ్గర బయట పనిచేసేవాడు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని రాసేవాడు. వాడిని చూసి వీడు నా తాలూకా కాదు అనుకొని వెళ్ళిపోయాడు. నా తాలూకా కాదు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించి. ఇప్పుడు ఈ సమరయుడికి ఎవరైనా ఒకటే. సమరయుడికి ఏం లేదు, భేదభావం ఏం లేదు. కానీ ఈ యాజకులకు గాని ఈ లేవీలకు గాని భేదభావం ఉంది. భేదభావము ఉందంటే అక్కడ జ్ఞానం పనిచేస్తుంది కానీ ప్రేమ పనిచేయలేదు. కానీ సమరయుడి దగ్గర ఏం లేదు, ఏ భేదభావము లేదు. అయితే సమరయుడికి కూడా జ్ఞానం పనిచేయచ్చు, కానీ అక్కడ ఏం పనిచేస్తుంది? అతని ఎడల జాలి పడి. ఏది బ్రతికిచ్చింది? జ్ఞానమా ప్రేమ? జ్ఞానంతో ఆలోచించిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు వదిలేసి, కానీ ప్రేమతో చూసిన వాడే ఆయనను ఏం చేశాడు? మరలా ప్రాణముతో నిలబెట్టగలిగాడు. అంటే ప్రేమ ఏం నిలబెడుతుంది? ప్రేమ మనలను నిలబెడతాది అన్న విషయం అర్థమవుతుంది. జ్ఞానం కాదు. మనం దేని వెనకాల పరుగులు పెడుతున్నాం? జ్ఞానం 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 అనుకొని. జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రేమ లేకుండా చేస్తుంది. ఈ రోజు చదువుతున్న పిల్లల్లో జ్ఞానం ఉందా, ప్రేమ ఉందా? ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఈ రోజు చదువుతున్న పిల్లల్లో, స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుతున్న పిల్లల్లో జ్ఞానము వర్క్ చేస్తుందా, ప్రేమ వర్క్ చేస్తుందా? మీరు చెక్ చేసుకోండి. ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ప్రేమ కనబడదు. ఎవరి మీద ప్రేమ లేదు? చదివిస్తున్న తల్లిదండ్రుల మీదే ఈ పిల్లడికి ప్రేమ లేదు. విద్య బోధిస్తున్న లెక్చరర్స్ మీదే వీడికి ప్రేమ లేదు. గురువుల మీదే ప్రేమ లేదు. పెద్దవాళ్ళు అంటే వీడి కుటుంబం కాకపోతే ఇంకెవ్వడిని కదర చేయడు. ఇది ఈరోజు సమాజం మనకు నేర్పిస్తున్నది జ్ఞానం. కానీ దేవుడు ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు? ప్రారంభం నుండి ఇప్పటి వరకు, ప్రారంభం నుండి సృష్టిని చేసిన దగ్గర నుండి యేసును సిలువ మీద అప్పగించినంత వరకు దేవుడు మనకి ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడంటే జ్ఞానము కాదు, ఇది ప్రేమ. ప్రేమే మనలను బ్రతికిస్తుంది గాని జ్ఞానం మనలను బ్రతికించట లేదు. ఆలోచించండి. నిజంగా దేవుడు అర్థం కావాలి. దేవుడు ఉన్నత స్థితి, దేవుని ప్రేమ, దేవుని కార్యాలు అర్థమైతే గనక ఈరోజు మీరు కానీ మీ పిల్లలు కానీ శాస్త్రం కాసి పరుగులు పెడతారు. దేని కాసి పరుగులు పెడతారు?
దేవుణ్ణి కాసి పరుగులు పెడతారు. ఈరోజు దేవుడు అర్థం కాక మనిషి ఏది గొప్పదని భావిస్తాడంటే తన చుట్టూ ఉన్న ఆ మనిషి యొక్క ఉన్నతమైన స్థితిని, ఆ శాస్త్రాన్ని గొప్పదిగా భావిస్తున్నాడు. దాన్నే నమ్మగలుగుతున్నాడు. నీకు ప్రూవ్ అయిందా? దేవుడు కార్యాలను ఎప్పటి నుండి ప్రూవ్ అవుతున్నాయి? సృష్టి ఆరంభం నుండి దేవుని కార్యాలను చూడగలిగితే నిరంతరము ఈ పని చేస్తున్నాయి, కానీ ఏ లోపము ఇందులో మనకి కనబడట్లేదు. ఎలక్ట్రిక్ బళ్ళు ఈ మధ్యకాలంలో చూసాం కదా, అన్ని ఏమవుతున్నాయి? కాలిపోతున్నాయి. మనమే చాలా దర్జాగా తీసుకుంటున్నాం కదా ఎలక్ట్రిక్ బళ్ళు. మనిషి చేసింది సూపర్, చాలా సైలెంట్ గా వెళ్ళిపోతాయి, కానీ ఎన్ని బళ్ళు పనిచేస్తాయి? మనిషి చేసిన దాని మీద ఎంత నమ్మకాన్ని కనపరుస్తున్నాం కదా. ఒక్కసారి దేవుడి కార్యాలను చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యాలను చేశాడో అర్థమవుతుంది. నీటిని కట్టడానికి మనిషి ఒక డ్యామ్ ని నిర్మిస్తాడు. నీటిని కట్టడానికి ధవళేశ్వరం బ్యారేజ్ తెలుసు కదా. నీటిని అదుపు చేయడానికి మనిషి ఒక డ్యామ్ నిర్మిస్తాడు. మన డబ్బులతోనే. గవర్నమెంట్ ఏం తన డబ్బులతో పెట్టేసుకోదు, మన డబ్బులతోనే. ఆ డ్యామ్ చూడగానే మనం ఏమనుకుంటాం? ఆశ్చర్యపోతాం. చాలా మంది విజిట్కి వెళ్ళి ఉంటారు కదా ధవళేశ్వరం బ్యారేజ్, ఇంకే బ్యారేజ్ చూడండి. ఆ మనిషి అద్భుతమైన కట్టడ అనుకొని దాన్ని పొగుడుతూ ఉంటాం. దానికి అది మన డబ్బులతోనే ఖర్చు పెట్టారు, మన డబ్బులతోనే పని జరిగించారు, అంతా మందే. దాన్ని చూసి అది మనిషి చేసిన అద్భుతమైన కార్యం అని మనకు చూపెడుతూ ఉంటారు. అవునా? దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఎప్పుడైనా గమనించారా? భూమి మీద 3 అంతుల నీరు, 1 అంతు భూమి కదా. ఇప్పుడు 3 అంతుల నీరు అంటే సముద్రం. ఈ సముద్రం ఏ రోజైనా దాటి మన మీదకి వచ్చేసిందా? ఏ రోజైనా దాటి మన మీదకి వచ్చిందా? అదే వరదలు రానియండి, డ్యామ్ కూలిపోద్దేమో, ఆ నీళ్లు వచ్చి మనల్ని ముంచేస్తేమో అని గవర్నమెంట్ ముందు రెడీ అయిపోద్ది, కట్టిన వాళ్ళే రెడీ అయిపోతాడు. కానీ ఏ రోజు మనం జంకకుండా, బెదురు లేకుండా బ్రతుకుతాం. ఏంటి? 3 అంతుల నీరు ఉండి 1 వంతు భూమి మీదకి అవి రావటం లేదని అంత కాన్ఫిడెంట్ గా బ్రతుకుతున్నాం కదా. అది ఎవరు చేసిన కార్యక్రమం? మనిషి చేసిందైతే మార్ములెస్ అనుకుంటాం, కానీ కరెక్ట్ గా ఆపద కాలంలో బిక్కు అనుకుని బ్రతుకుతారు. విజయవాడలో అందరూ ఎలా బ్రతికారు ఆ వరద కాలంలో? అన్ని డ్యాములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఉపయోగం ఉంది? అది ఎప్పుడు కూలిపోద్దో, ఎప్పుడు మన మీదకి వచ్చేస్తుందో అని భయం. కానీ దేవుని కార్యాన్ని చూడగలిగితే 3 అంతుల నీరు, 1 వంతు భూమి, కానీ ఆ నీరు ఎప్పుడు మన మీదకి ముంచడానికి రాలేదు. దానికి వేసిన అడ్డుకట్టేట్టు తెలుసా? దేవుడు దానికి వేసిన అడ్డుకట్టేట్టు తెలుసా? ఇసుక. ఏది? ఇసుక. సముద్ర ఒడ్డుకి వెళ్ళండి, మీకు ఏమి దొరుకుతుంది? ఇసుక దొరుకుతుంది. ఎంత పెద్ద అల రానియండి, ఎక్కడికి వచ్చి ఆగిపోద్ది? ఇసుక దగ్గరకు వచ్చి ఆగిపోద్ది. ఎప్పుడైనా ముందుకు వచ్చిందా? వస్తుంది, ఒక్కొక్కసారి వస్తుంది. మనం సరిగా లేనప్పుడు అది కూడా వచ్చి ఉంచుతుంది. కానీ మనం సవ్యంగా ఉన్నంత వరకు అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటది. అర్థమవుతుందా? ఇది దేవుడు చేసిన గొప్ప కార్యము, మార్వలెస్ అని ఏ రోజైనా మనం సముద్రం ఎదుట కూర్చొని అనుకున్నావా? కానీ మనిషి కట్టడాల దగ్గరికి వెళ్ళి మాత్రం చాలా సూపర్ గా కట్టేశాడు, అద్భుతం అని మాట్లాడుకుంటాం. వైజాగ్ లో పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారండి, 29 అంతస్తులు. చూడడానికి ఎలా కనబడుతుంది అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో కూడా అలాగే కనబడుతుంది. సూపర్ గా కట్టేశారండి. కానీ ఆ అపార్ట్మెంట్ కల్చర్ని ఎక్కడ నుండి నేర్చుకుంటే తెలుసా? ఆ అపార్ట్మెంట్ కల్చర్ని ఎక్కడ నుండి నేర్చుకుంటే తెలుసా? చేమల దగ్గర నుండి నేర్చుకున్నాడు. చేమలు భూగర్భములు అలాంటి అపార్ట్మెంట్స్ కొట్టుకుంటాయి. ఇంకా మనిషికి అన్ని వసతులు లేవేమో, కానీ చేమలకి అన్ని వసతులు ఉంటాయి లోపల. ఏ వరద వచ్చినా ఏది వచ్చినా సరే ఆ ఇల్లులు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. అంత గొప్ప నిర్మాణం అది. ఏది గొప్పది? ఇప్పుడు మనిషి గొప్పడా, చేమ గొప్పడా? అపార్ట్మెంట్ కల్చర్ అనేది చేమల నుండి నేర్చుకోవడం మనిషి. అంటే మనిషి కన్నా ముందే ఏమున్నాయి? అది ఆ సిస్టమ్ ఉన్నది. అది ఎవరు కలుగు చేసింది? దేవుడు కలుగు చేసింది. ఇవన్నీ మనం చూస్తే దేవుడు
ని గణపరచకుండా ఉండలేం ప్రియమనవల్ల. అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి గనక దేవుడు చేసిన కార్యాలను చూడడానికి ప్రయత్నం చేయండి. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఏమున్నాయి మనిషి చేసిన గొప్ప గొప్ప ఉన్నాయి, అవి చూడడానికి వెళ్దాం అనేసి అంటారు. కానీ మన కళ్ళ ముందే చూడగలిగితే, తరిచి చూడగలిగితే దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే ఏమన్నాడు ఆయన రోమపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నితిశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నావు. అంటే నీ కళ్ళ ముందే ఉన్నాయి. నిజంగా నువ్వు గమనించగలిగితే దేవుడు గొప్ప ప్రేమ నీకు అర్థమవుతుంది. ఓకేనా? కనుక దేవుడు ఎంత జ్ఞానంతో చేసినా ఆ జ్ఞానాన్ని నిన్ను చూడమని చెప్పట్లేదు. ఆ జ్ఞానముతో చేసిన దానిలో ఏం చూడమంటున్నాడు? దేవుడు ప్రేమను చూడమంటున్నాడు. మనిషి ఏం చూడమంటున్నాడు? తాను చేసిన కార్యంలో ఉన్న జ్ఞానాన్ని చూడమంటున్నాడు. కానీ దేవుడు ఆ జ్ఞానంతో చేసిన దాంట్లో ప్రేమను చూడమంటున్నాడు. ప్రేమే మనకు ఆధారం, ప్రేమే మనలను బ్రతికిస్తుంది, జ్ఞానం కాదు. కనుక అంత గొప్ప జ్ఞానముతో సర్వ సృష్టిని కలుగు చేసిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మన టీచర్స్ లాగా జ్ఞానాన్ని బోధించడానికి ఆయన ప్రయాసపడలేదు. కానీ దేవుడు ఉన్నతమైన ప్రేమను చూపించడానికి ఆయన తపన పడ్డాడు. చివరికి సిలువ మీద తను తాను అప్పగించుకున్నాడు. ఇందులో ఏమున్నదన్నాడు? ప్రేమ ఉంది. అది లోకానికి ఎలాగుంది? వెర్రితనంగా ఉంది. కానీ ఆ వెర్రితనం ద్వారానే దేవుడు ఏమన్నాడు? కార్యాలు జరిగించాలని అనుకున్నాడు. కనుక కార్యాలు జరిగేవి ప్రేమను బట్టే గాని జ్ఞానాన్ని బట్టి కానే కాదు. కనుక మనం ఏది శాస్త్రం కన్నా మనుషుల కన్నా ఎక్కువగా నమ్మవలసింది, ఎక్కువగా ఆధారపడవలసింది మనం దేవుని మీద, దేవుని కార్యాల మీద.